గోపాలపట్నం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పీటీఎం 4.0 ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ గణబాబు. పిల్లల చదువుల ప్రగతిపై ఉపాధ్యాయులతో నిరంతరం మాట్లాడుతుండాలి ఎమ్మెల్యే. మొబైల్ స్క్రీనింగ్ టైం తగ్గించేలా తల్లిదండ్రులు సమయం కేటాయించాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు, నాణ్యమైన కిట్లు. గోపాలపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 4.0 ఎంపీటీఎం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, పూర్వ విద్యార్థి, ప్రభుత్వ విప్ గణబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాళ్లను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్స్ కిట్, పాఠ్యపుస్తకాలు, విద్యా సామగ్రిను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రోత్సహించే లీప్ యాప్ పనితీరును, దాని ద్వారా విద్యార్థులకు చేకూరే ప్రయోజనాలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నూతన పాఠ్యపుస్తకాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్లను తన మొబైల్ ద్వారా స్కాన్ చేసి డిజిటల్ కంటెంట్ విద్యార్థులకు ఎంత సులభంగా అందుబాటులో ఉందో ఆయన స్వయంగా వెరిఫై చేశారు. అనంతరం పాఠశాలకు విచ్చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో ఎమ్మెల్యే గణబాబు ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాజిటివ్ పేరెంటింగ్ తల్లిదండ్రులు పిల్లలతో ఎల్లప్పుడూ ప్రోత్సాహకరంగా మాట్లాడాలని, మార్కులు తక్కువ వచ్చినా వారిపై ఒత్తిడి పెంచకూడదని హితవు పలికారు. పిల్లల ఎదుట తల్లిదండ్రులు గొడవలు పడకుండా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని కోరారు. మొబైల్ స్క్రీనింగ్ టైం తగ్గించాలి. నేటి రోజుల్లో మొబైల్ వాడకం సహజమైనప్పటికీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఒకేసారి ఫోన్లను దూరం చేయకుండా రోజుకు 10 నుంచి 15 వరకు నిమిషాల కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉండకుండా తల్లిదండ్రులు నియంత్రించాలని, టైమింగ్స్ అలవాటు చేయాలని సూచించారు. నాణ్యమైన ముస్తాబ్ కిట్లు కూటమి ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీలో చర్చించి మరీ నాణ్యమైన బ్యాగులు, షూస్, సాక్స్, యూనిఫామ్లతో కూడిన కిట్లను అందజేస్తున్నామని, పిల్లలలో పరిశుభ్రత, క్రమశిక్షణ పెంచేలా ముస్తాబ్ కార్యక్రమం ద్వారా చేతులు కడుక్కోవడం, తల దువ్వుకోవడం వంటి మంచి అలవాట్లను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. టీచర్లకు సూచనలు. ఉపాధ్యాయులు కేవలం సబ్జెక్టులే కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటూ పిల్లల బలాలు, బలహీనతలను గుర్తించి బోధించాలని కోరారు. తరగతి గదిలో విద్యార్థులు భయపడకుండా సందేహాలు, డౌట్స్ అడిగేలా స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించాలన్నారు. సందేహాలు అడిగే విద్యార్థే శ్రద్ధగా వింటున్నట్టు లెక్క అని స్పష్టం చేశారు. విద్యార్థులకు పిలుపు. ప్రతి విద్యార్థి నిరంతర అభ్యాసకుడిగా మారాలని, ప్రతిరోజు బడిలో ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుని ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులతో పంచుకోవాలని పిలుపునిచ్చారు. తోటి విద్యార్థుల కంటే ఎక్కువ మార్కులు సాధించాలనే నమ్మకాన్ని పెంచుకోవాలన్నారు. అలాగే చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.